మా ఊడు లంచం. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. నేను ఓటు వేసేసి వచ్చేసాను. ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే, నేను ఏమనుకుంటున్నాను అంటే, ఇప్పటి వరకు రెడీమేడ్గా ఇన్స్టెంట్గా మనం కొర్రలతోటి రాగులతోటి పిండి రెడీ చేసుకున్నాం కదా, అలా చట్నీ పొడి కూడా చేసేసి పెట్టుకుందామని మీకు కూడా చూపించినట్టు ఉంటుంది పనిలో పని అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ముందుగా అయితే మనం కొద్దిగా ధనియాలు, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి, కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం కారం వేసుకుని, అంటే పచ్చిమిర్చి ఎండబెట్టుకుని కూడా మనం వేసుకోవచ్చు. లేదనుకోండి, మొన్న నేను ఎండబెట్టాను కదా పచ్చిమిర్చి, అలా కూడా చేసుకోవచ్చు. లేకపోతే కనుక ఇలాగ మనం ఎండుమిర్చితో కూడా వేపుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి, ఇది కొంచెం మనం దోరగా వేపుకోవాలన్నమాట. ధనియాలు, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు కొంచెం కడిగాను, కొంచెం డ్రై అవ్వాలన్నమాట. అంటే ఈ హీట్కి మొత్తం ఆ తేమ అంతా లాగేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. నేనైతే కాశ్మీర్ చిల్లీ కాదు, ఇది కర్ణాటక చిల్లీ అంటారు, ఇది తీసుకున్నానండి. ఇది స్పైసీగా కూడా ఉంటుంది, ఎరుపు మంచి కలర్ వస్తుంది అన్నమాట. చట్నీ మనకి తెల్లగా ఉంటే బాగుంటుంది, ఎరుపు చట్నీ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. చాలామందికి పచ్చిమిర్చి చట్నీ అంటే చాలా ఇష్టంగా తింటారు కాబట్టి పచ్చిమిర్చిని ఎండబెట్టేసుకుని దాన్ని కూడా మనం గ్రైండ్ చేసుకోవచ్చు అన్నమాట, పొడి చేసుకోవచ్చు. గొలసన పప్పు పొడిలో ఇందులో కొంచెం మినపప్పు పొడి, కొద్దిగా మినపప్పు, సాయి మినపప్పు వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే ఇంకేం వేయట్లేదు. సాయి మినపప్పు వేసుకోవచ్చు, పచ్చెనపప్పు వేసుకోవచ్చు. కొద్దిగా మనం ఈ కొంచెం దోరగా వేగిన తర్వాత పొడి పట్టుకోవాలన్నమాట. ఇంకా నూనె అనేది ఏమీ వేయట్లేదు. తాలింపు వేసుకుంటాం కదా, ఒకవేళ చట్నీ కలిపేసుకున్నాం కదా, అందులో ఆయిల్ వేసుకుని కొద్దిగా తాలింపు వేసుకోవచ్చు. ఇంకా ఇది వేగనిద్దామండి, కొంచెం దోరగా వేగాలి. ఇవి వేగినాయి అంటే ఇదిగోండి, కరివేపాకుని కడిగేసుకుని ఓ పక్కన ఆరబెట్టేసుకుని ఆ తర్వాత కూడా మనం వేపుకోవచ్చు. ఇదిగోండి, ఇందాక మళ్ళీ దీంట్లో గులసనపప్పు వేసేసాను. ఒకటి చట్నీ చేసేసిన తర్వాత కూర చూడాలండి. ఏ పప్పుచారో పెట్టేస్తాను హారిక. ములక్కాడ సాంబార్. నాకు పప్పు సాంబార్ అంటే చాలా ఇష్టం, మీకు కూడా అదే అలవాటు చేశాను. మనిషికి ఒక పప్పుచారు అంటే ఎవరు చెప్తారు? లేదు, ములక్కాడ సాంబార్ పెట్టి డాడీ వచ్చి ఏం కూర అని అడుగుతున్నారు. నేను ఇంకా చట్నీ పొడి చేస్తున్నానని చెప్తున్నాను అనమాట. ఇది కొంచెం దోరగా వేగనిద్దామండి, ఎక్కువ అక్కర్లేదు, లైట్గా కొంచెం. దీంట్లో సాల్ట్ వేసి మిక్సీ పట్టడమే. కొంచెం చింతకాడ, ఎక్కువ వేయట్లేదు, కొద్దిగా వేస్తున్నానండి, సరిపోతుంది. పక్కన పెట్టేద్దాం. తర్వాత గులసన పప్పుతోటి చట్నీ కదా, పొడి చేసేసుకుని పక్కన పెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ పల్లీల పొడి అండి. పల్లీల చట్నీ అయితే మా ఇంట్లో చాలామందికి ఇష్టం, నేను చేసేది అయితేనే. మా హారిక ఫ్రెండ్స్ కూడా చాలా ఇష్టం అంట. నేను బెల్లం వేసి చింతపండు వేసి చేస్తాను, ఇలాగే వేపేసి ఆయిల్లో వేపేసి. ఇప్పుడు ఇది మామూలుగా ఇంకా పొడి చేస్తున్నాను, దానికిలాగే చేద్దాం అనుకుంటున్నాను. చూపిస్తాను మీకు. ఇదిగోండి, వేరుశనగ గుళ్ళు కూడా బాగా వేపేసుకోవాలి. ఈరోజు రైస్ అంటే వన్నోక ఆడిందామని బియ్యం కడిగి ఎండలో పెట్టామట అండి. పొద్దుటి నుంచి హడావడి మా వీధి అంతా కూడా. అంటే మా వీధిలోనే ఇటు నుంచి ఐదో అంటే ఇదొక ఇల్లు, పక్క ఇల్లు, అంతే 5 ఇల్లుల తర్వాత స్కూల్ ఉంటుంది అన్నమాట. స్కూల్లోనే ఎలక్షన్స్ అంటే 5 సంవత్సరాలకు ఒకసారి మంచి పండగ కింద జరుగుతుంది హడావడిగాని. మా పిల్లలు అది వేసేసారు, ఓటు వేసి వచ్చేసారు కదా మీరు కూడా. ఇది కొంచెం దోరగా వేగాలండి, వేగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి, గులసనపప్పు పొడి అయితే ఆడేద్దామని ముందుగా చట్నీ పొడి ఇచ్చేసేస్తున్నాను అనమాట. ఓకే,
అయితే మీకు తెలుసు కదండి, అగారో వాళ్ళది మిక్సర్ అండ్ గ్రైండర్ అనమాట. 3 జార్స్ అయితే ఉన్నాయండి. నేను ఇప్పుడు పెద్ద జార్ తీసుకున్నాను. చక్కగా మనకి మిక్సీ పట్టేసుకుంటున్నాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, 2 ఇయర్స్ వారంటీ కూడా ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇదొక జార్ ఉంది, ఇదేమో స్మాల్ సైజ్ జార్ అనమాట. ఇదొకటి మనకి చాలా బాగా యూస్ఫుల్ అవుతున్నాయి. అలాగే లో, మీడియం, హై స్పీడ్ అయితే ఉంది. ఇలా మనం ఎంతకాలతో అంతా మనం చేసుకోవచ్చు అన్నమాట. మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి 2 స్పూన్లు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. నేను పింక్ సాల్ట్ వాడుతున్నాను. పొడి అయితే దగ్గరకు వచ్చేసింది. సగం ఆడిన తర్వాత ఇదిగోండి పొడి రెడీ అయిపోయింది. చింతపండు ఇవన్నీ వేస్తాం కదా, చక్కగా మనం చట్నీ పొడి రెడీ చేసేసుకున్నాం. ఇది చట్నీ పొడి కింద యూజ్ చేసుకోవచ్చు, గులసెనపప్పు పొడి. అలాగే టిఫిన్లోకి ఇడ్లీల మీద కూడా జల్లుకున్నా కూడా బాగుంటుంది. అది మీ ఇష్టం, మీ టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం నెయ్యి వేసుకొని చేసుకుంటే, అదే నెయ్యి వేసుకుని దానిపైన పొడి జల్లుకుని తింటే ఇడ్లీలు సూపర్ ఉంటాయి. సాయంత్రం ఇడ్లీ టిఫిన్ కూడా మీకు ఎలా నేను ఇన్స్టెంట్గా చేసిన పిండిలు, ఉప్మాలో అన్నీ కూడా సాయంత్రం చేసి చూపిస్తాను చూడండి. పచ్చెనపప్పు వేసానండి కొద్దిగా, చూడండి ఎంతో కాదు. అలాగే ఎల్లుల్లిపాయలు, ధనియాలు ఒక 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ ధనియాలు తీసుకోండి. 1 స్పూన్ ఏమో జీలకర్ర తీసుకోండి. అలాగే ఎండుమిర్చి, ఇవి కొంచెం దోరగా వేగాలి. ఇవి కొంచెం వేగాలంటే లైట్గా ఆయిల్ వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు, లైట్గా. ఇదిగోండి ఇలా ఉంటే సరిపోతుంది. ఇవి కొంచెం దూరంగా వచ్చేదాకా వేపుకోవాలండి. బాగుంటుంది ఈ చట్నీల పొడి కూడా, ఒకసారి ట్రై చేయండి. ఎల్లుల్లిపాయలు ఇవన్నీ వేసాను కదా, కొంచెం ఎరుపు రంగు వచ్చేలాగా వేపుకుందాం. ఇది నూనె అంటే ఇంక అంటుకున్నట్టే ఉండాలి అంతే, మరి ఎక్కువ వేయకూడదు అన్నమాట. ఇందులో ఇంకా కరివేపాకు అదేం వేయట్లేదు, బెల్లం వేస్తున్నాను కాబట్టి. లేదనుకుంటే మీరు వేసుకోవచ్చు కరివేపాకు. బెల్లం వేసే పలం అంటే వేయను అనుకుంటే కనుక బెల్లం మీరు వేసుకోవచ్చు. కరివేపాకు అది వేసుకొని కారంతో పొడి చేసుకోవచ్చు. నేను ఈ పచ్చడి కొంచెం తీపి పచ్చడి చేసుకుంటున్నాను అనమాట. ఒకటి ఎలాగో కారం పొడి చేసాం కాబట్టి ఇది కొంచెం తీపి పొడి చేస్తున్నాను అనమాట. బాగుంటుంది ఈ చట్నీ కూడా. అప్పటికప్పుడు నూనెలో వేపుకొని వేసిన గుళ్ళు ఇలాగ చేసుకుంటాను. సాయమినపప్పు ఉంటే సాయమినపప్పు కూడా వేసుకోండి. నేనైతే వేయట్లేదు, వేసుకోవచ్చు, తప్పలేదు. అది మంచి టేస్ట్ వస్తుంది కమ్మగా. తొక్కపప్పు అయితే ఇంకా బాగుంటుంది. ఇదిగోండి ఇది బాగా వేగనిద్దాము. బాగా వేగాలన్నమాట. వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు, దోరగా వేగనివ్వాలి. ఇదిగోండి పల్లీలు అయితే వేపేసాను. ఇప్పుడు పల్లీలు వేసేసుకుందాం. వీలైనంత వరకు పీల్ అయితే తీసేసానండి. అప్పటికప్పుడు రుబ్బుకున్న చట్నీ టేస్ట్ బాగుంటుంది. మా ఊడు లంచం కదనా వీడియో తీస్తున్నందుకు. ఇదిగోండి ఇవి వేపుకున్న పచ్చెనపప్పు ఇవన్నీ కూడా వేసేసుకుందాం. సాల్ట్ కూడా వేసేసానండి. చింతపండు కూడా ఎక్కువ వేసాను. ఇది కొంచెం చల్లారిన తర్వాతే మనం మిక్సీ పట్టుకోవాలి, లేకపోతే ఉండకట్టేస్తుంది అన్నమాట. చల్లారాలి. ఇదిగోండి బెల్లం పొడి వేస్తున్నాను. చూపించినాను దగ్గరికి ఎలా ఉందో పొడి. నేను ఇందులో బెల్లం ఎక్కువే పడుతుందండి. ఇంచుమించుగా ఒక 5 స్పూన్లైనా వేస్తాను నేను. దానికి తగ్గట్టుగా సాల్ట్ కూడా పడుద్ది. ఒక్కసారి మిక్సీ తిప్పేస్తానే. ఆల్మోస్ట్ నలిగిపోయినట్టేనండి, ఇంకొంచెం ఉందంతే. ఇదిగోండి మనం చింతపండు వేయడం వల్ల ముద్దగట్టింది అన్నమాట. ఏం కాదు, చక్కగా కాసేపు అలాగ ఉంచితే ఈ హీట్కి కొంచెం పల్లీలు అవి మనం ఎంచుకునే మంచి క్వాలిటీ అయితే కొంచెం లైట్ ఆయిల్ లాంటిది వస్తుంది అన్నమాట అవి హీట్కి. ఇదిగోండి మెత్తగా అయిపోయింది. చట్నీ తీసి పక్కన పెట్టేద్దాము. ఇదిగోండి బెల్లం పొడి మటుకు ఎక్కువ పడుతుంది అన్నమాట. 5 స్పూన్లు కాదు, ఇంకో 2 స్పూన్లు ఎక్స్ట్రా పడినాయి. ఉప్పు చూసారన్నమాట. పిల్లలు కానీ చూస్తే కనుక ఇలా స్పూన్ తోటే తినేస్తారు ఈ పల్లీల పొడి అయితే. ఎందుకంటే చింతపండు, బెల్లం, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేస్ట్ చేశాను కదా. ఎంత బాగుందంటే టేస్ట్ పొడి చాలా బాగుంది, చాలా చాలా బాగుంది.
తప్పకుండా ట్రై చేయండి. క్వాంటిటీ నేను మీకు చెప్పకపోవచ్చు ఎగ్జాక్ట్గానే, కానీ పల్లీలు ఒక పావు కేజీ పల్లీలు తీసుకున్నారనుకోండి, ఇంత చింతపండు వేసుకోండి, పులుపు ఉండాలి. అలాగే బెల్లం ఇంత వేసుకోవాలన్నమాట. చింతపండుకి డబల్ వేసుకోవాలి బెల్లం, మనకి తీపిగా కావాలి అనుకుంటే. అంతే. ఒకవేళ కారంది కావాలి తీపిది వద్దు అనుకుంటే మీరు చింతపండు కొద్దిగా తగ్గించేయండి, అందులోని కొంచెం వేసుకోండి, కారం వేసుకొని కరివేపాకు వేసుకొని పొడి చేసుకోండి. చాలా టేస్టీగా ఉంది. మా హారిక ఫ్రెండ్స్కి అయితే చాలా ఇష్టం ఈ పొడి అయితే కనుక. ఎలా అయితే చేయను, అప్పటికప్పుడే పల్లీలు నూనెలో వేపి చింతపండు, బెల్లం, ఎల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, సాయి మినపప్పు కానీ మామూలు మినపప్పు, కొద్దిగా పచ్చెనపప్పు వేసి వేపి చక్కగా పచ్చడి అయితే చేస్తాను. హారిక ఒకసారి పట్టుకెళ్ళింది కదా హారిక. ఈ పొడి అయితే ఇంకా బాగుంటుంది మనం ఇడ్లీలో అది వేసుకుంటే. చూసారు కదండి, నేనైతే ఇలా చేశాను. డబ్బా తీసురా, సాయంత్రం టిఫిన్ చూపిస్తాను. డబ్బా తీసురా, అన్నయ్య నీటి ఉండమను. వంటగదిలో ఉంది స్టీల్ డబ్బా, గొలసన పప్పుది. ఓ డబ్బాలో వేసేసుకుందామండి. బయట పెట్టుకోండి, ఒక నెలల పైనే ఉంటుందన్నమాట మనకి. స్టీల్ డబ్బా ఖాళీది ఉంటుంది చూడు. ఇప్పుడు గొలసన పప్పు తీసి వేసాను చూడు. మా వాడైతే చూస్తావా టేస్ట్? అదే ఇలా ఇచ్చే. ఇప్పుడు ఈ డబ్బాలోకి వేసేద్దాం. పొడి చూసారు కదా, ముద్ద కట్టకుండా చక్కగా వచ్చేసింది. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఉప్పు అన్నీ కలిపేసాను. చట్నీ తాలింపు వేసుకోవాలనుకుంటే మీ ఇష్టం, తర్వాత అప్పుడు వేసుకోండి తాలింపు. వాటర్ వేసి కలుపుకొని కొద్దిగా సాయంత్రం చూపిస్తాను ఈ చట్నీలు ఎలా ఉన్నాయో టేస్ట్ అనేది. ఇప్పుడైతే ఇవి స్టోర్ చేసేద్దాం. ఇది కూడా చాలా బాగుంది. ఇది గొలసనపప్పు పొడి, అంటే మనకి చట్నీ. మా వాళ్ళకి వాటర్లా ఉండే చట్నీ అంటే చాలా ఇష్టం అండి. చాలా బాగుంటుంది. ఇడ్లీలో నానిపోయి టేస్ట్ అయితే భలే ఉంటుంది. మా పిల్లలకి గట్టి చట్నీ కన్నా అలా పల్చని చట్నీ ఉంటే చాలా ఇష్టంగా తింటారు. కొన్ని ఏరియాలో అది స్పెషల్గా కూడా చేస్తారు, నీళ్ళ చట్నీ అని చెప్పేసి. అందరికీ కుదరదు టేస్ట్ చట్నీలు. కొబ్బరి కురిడి ఉందనుకోండి వేసుకోండి, కానీ నాకు కురిడి కన్నా మీరు కొంచెం లేత కొబ్బరికాయ వేసుకుంటే ఆ పాలు అది బలం కూడా పిల్లలకి. లేత కొబ్బరికాయ అంటే బాగా లేత కాకుండా కొంచెం వైట్ ఎక్కువగా ఉండి బాగా ముదరకుండా ఉన్న కొబ్బరికాయ వేసుకొని చేసుకుంటే చట్నీ చాలా బాగుంటుంది. అందరూ ఎక్కువ గొలసనపప్పు వేసుకోకుండా ఉత్తి కొబ్బరి పచ్చడిలా అంటే కొంచెం వేసుకొని చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి నేనైతే పొడి చేసాను, చూసారా, చూపించినా. డబ్బా పొడి అయిపోయింది, సగం సగం వచ్చేసింది కదా. ఇది కూడా మీకు ఈ పొడి కూడా వేసేసుకుంటాను. ఇదండి ఈరోజు అయితే. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.